హలో. ఇంత క్రితం మనం ఒక రాజు కథ చెప్పుకుంటున్నాం. ఆ రాజు ఆ భూదేవి అడవిలో కూర్చుని ఒక చోట నిర్మానుష్యంగా ఉన్న చోట కూర్చుని ఏడుస్తోంది. వాన బాగా పడుతోంది. పడుతూ ఉంటే ఆ రాజుకి వినిపించింది ఆ ఏడుపు. వినిపించి ఆహ్, ఎవరో ఏడుస్తున్నారు. ఈ వానలో చాలా గట్టిగా ఏడుస్తున్నారు. ఆడది ఏడుస్తోంది. ఎవరో ఎవరు వెళ్లి చూసొస్తారు అంటే ఈ వీరవర్ధనుడు అనేవాడు నేను చూసొస్తాను అని చెప్పి వాళ్ళ కొలువులోనే పనిచేస్తున్నాడు ఈయన. రాజు కొలువులోను. నేను వెళ్తే నేను చూసొస్తాను అని చెప్పి బయలుదేరాడు. బయలుదేరితే రాజు అనుకున్నాడు కదా! ఈయన ఇంత గాలి వానాలో ఎక్కడ వెళ్లి చూస్తాడు. మా ఉత్తినే నాతోటి పెడతానని చెప్పాడు. అంతకు తప్పించి నిజానికి వెళ్ళడు అని చెప్పి అనుకుని రాజు కూడా వెనకాలే వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆవిడ చాలా అందంగా ఉంది. చక్కగా ముస్తాబయ్యుంది. ఒక రాయి మీద కూర్చొని ఏడుస్తోంది. "ఎందుకమ్మా అలా బాధపడుతున్నావు? ఏం జరిగింది నీకు?" అని అడిగాడు. అంటే, "ఏం చెప్పమంటావు నాయనా? ఈ రాజు చాలా గొప్పవాడు, చాలా ధర్మాత్ముడు. ఈయన ఇంక 3 రోజులే బతుకుతాడు. ఈయన జీవితకాలం ఇంకా ఒక 3 రోజులే. ఆ తర్వాత ఏ దుర్మార్గుడొస్తాడో రాజు కింద, నన్నేం బాధ పెడతాడో, ప్రజలనేం బాధ పెడతాడో అని చెప్పి బాధపడుతున్నాను నాయనా అని చెప్పింది. అప్పుడు ఇతను అన్నాడు కదా! ఈ వీరవర్ధనుడు ఇతని పేరు. అన్నాడు కదా! "అమ్మా నువ్వు బాధపడకు. నేను" అప్పుడు ఈ ఈ రాజు బతకాలంటే మనం ఏమైనా ఉపాయం ఉందా తల్లి? రాజుని మనం బతికించుకుందుకి అని అడిగాడు. అంటే, "ఉంది నాయన 16 సంవత్సరాలు వయస్సు ఉన్న ఒక కుర్రవాడిని తీసుకొచ్చి ఆహ్, అమ్మవారి గుడి ఎదురుగుండా ఉంది. ఆ అమ్మవారికి బలివ్వాలి. అలా బలి ఎవరైనా ఇవ్వగలిగితే రాజు చక్కగా నూరేళ్ళు బతుకుతాడు. హాయిగా పరిపాలన చేస్తాడు. అప్పటితోటి మనకి ఇంక ఏ చింత ఉండదు" అని చెప్పింది. "సరే అయితేను నువ్వు బాధపడకమ్మా. నేను చెప్తాను కదా! దానికి నేను చేస్తాను అని నువ్వు ఆ పరిహారం. మనం రాజుని బతికించుకుందాము" అని చెప్తాడు. ఈ రాజు ఈ ఈ ఇతని వెనకాలే వెళ్ళాడు. వెళ్ళి ఇవన్నీ వింటున్నాడు. వీళ్ళ సంభాషణ అంతా విన్నాడు. విని ఏం చేస్తాడో చూద్దాం అనుకున్నాడు. ఈయన ఇంటికెళ్ళాడు. ఇంటికెళ్ళి వీరవర్ధనుడు భార్యతోటి చెప్పాడు జరిగిందంతాను. భార్య అంది, "దానికేముందండి. ఆహ్, మన మన పిల్లవాడున్నాడు కదా! 16 ఏళ్ల పిల్లవాడు. ఆ పిల్లాడిని బలివ్వండి అమ్మవారికి. ఆ రాజు బతికితే చాలు. మంచి రాజు. మన చక్కగా కన్నతండ్రిలా పరిపాలిస్తున్నాడు. అలాంటి రాజు బతికుండాలి కానీ, మన జీవితమేనా ఇది? శాశ్వతమైన జీవితాలా చెప్పండి? శాశ్వతం కాదు కదా మన జీవితం. అంచేత మీరు ఎలా నిర్ణయించుకుంటే అలాగా. మీరు నిర్ణయించుకున్నా అని చెప్పారు కదా! మన కొడుకునిస్తాను అమ్మవారికి బలని. నాకు ఇష్టమే. హ్మ్. అలా బలివ్వండి అని చెప్పింది. చెప్పేసరికి సరే పెళ్ళాం ఒప్పుకుంది. వీళ్ళ సంభాషణ అంతా కొడుకు విన్నాడు. విని, "నేను భయపడతాననుకుంటున్నారా? నేనేం భయపడను. ఆహ్, నాకు ఇష్టమే. నేను రాజుని బతికించడం కోసానని నేనేమైనా స్థిరకాలం ఇలా జీవించుంటాననుకుంటున్నారేటి? నా టైం అయిపోగానే నేను వెళ్ళిపోతాను. అంచేత నేను ఇలా ఓ మంచి పని కోసం చచ్చిపోయాననుకోండి, నాకు ఆనందమే" అన్నాడు ఆ కొడుకు. చాలా మంచి కుటుంబం అన్నమాట అది. ఎదుటి వాళ్ళకి ఆఖరికి ఉపకారం చెయ్యాలంటే ప్రాణాలను కూడా ఇవ్వగలిగిన గొప్ప కుటుంబం అది. ఇలాగా ఈ తండ్రి, కొడుకు, భార్య ఇలా మాట్లాడుకోవడం ఇదంతా రాజు విన్నాడు. విని వీళ్ళేం చేస్తారో చూడాలని చూస్తున్నాడు అలాగా. సరే అప్పుడు ఈ పిల్లాడంటున్నాడనమాట. ఆహ్, రాజు వీళ్ళందరి మాటలు విన్నారు. వీరవర్ధనుడు కొడుకుని వెంటబెట్టుకుని ఆలయానికి వెళ్ళాడు. వెళ్ళి అతన్ని ఖాళీ ముందు నిలబెట్టాడు. నిలబెట్టి, "ఓ తల్లి, వీడే నా కుమారుడు. వీడేనమ్మా నా కొడుకు. వీడిని నీకు బలిగా ఇస్తున్నాను. రాజుకి ఏ కీడు రాకుండా నువ్వు రక్షించాలి. మా రాజుగారికి ఏ కీడు తలపెట్టకు నువ్వు. ఆయన్ని రక్షించు నువ్వు. నా కొడుకుని నేను నీకు బలిగా ఇస్తున్నాను" అని చెప్పాడు. అని మొక్కుకుని చేతిలోకి కత్తి తీసుకుని వాడి కంఠం నరికేశాడు. ఆ పిల్లవాడి కంఠం పాపం ఒక్కడే కొడుకు. 16 ఏళ్ళొచ్చాయి. ఆ కొడుకు కంఠాన్ని నరికేశాడు. రాజుకి విపత్తు తొలగిందన్న ఆనందంతో ఇంటికెళ్ళిపోయాడు. హమ్మయ్య! రాజుని బతికించుకోగలిగాను నేను. నా కొడుకు పోతే పోయాడనుకున్నాడు. ఎప్పుడైనా పోవాల్సిన వాడే. మనం అందరం ఎప్పుడైనా పోతాము.
అనుకుని అలాగా గుండెని దిటవు చేసుకుని ఆనందంగానే ఇంటికెళ్ళిపోయాడు. ఏడుస్తూ, బాధపడుతూ వెళ్ళలేదు. తన ఏకైక పుత్రుడు చనిపోయాడన్న దుఃఖంతోటి గుండె పగిలి భార్య మరణించి ఉంది. ఇంటికెళ్ళేసరికి ఆవిడ ఆలోచించుకుంది పాపం మళ్ళీను. అయ్యో! ఒక్కగానొక్క కొడుకు. వీడిని అమ్మవారికి బలిచ్చేస్తానని తీసుకెళ్ళాడీన. అంచేత ఈ పాటికి బలి అయిపోయి ఉంటాడు పిల్లవాడు. నేను బతికుండి ఏం ప్రయోజనం అనుకుంది. ఆ తల్లి ఆ బెంగతోటి గుండె పగిలిపోయి చచ్చిపోయింది పాపం. భార్యాపుత్రులిద్దరూ మరణించడంతోటి విరక్తి చెందాడు ఈ భర్త వీరవర్ధనుడు. విరక్తి చెంది బతికుండి నేనెవరిని ఉద్ధరించాలి? నేను బతికుంటే ఏదో సంపాదిస్తూ ఉంటాను అలాగా. సంపాదించి నేను బతికుండి నేనెవరిని ఉద్ధరించాలి? నాకు ఇంకెవరున్నారు? మ అటు పిల్లవాడు పోయి, ఇటు భార్య పోయినప్పుడు నాకెందుకు ఈ బతుకు అనుకున్నాడు. నాకు ఈ శరీరాన్ని కూడా నేను ఈ శరీరాన్ని కూడా కాళ్ళెక్కే అప్పగించేస్తాను. ఆవిడకే ఇచ్చేస్తాను కాళికాదేవికి నా శరీరాన్ని కూడాను అని ఆలోచించుకుని వెళ్ళి ఈ కాళిక ముందు తనని తాను కత్తితోటి కంఠం ఖండించుకుని నేల కూలిపోయాడు. ఈయన కూడా ఆ కత్తి అక్కడ ఉంది, ఆ కొడుకు దగ్గర చంపిన కత్తి అక్కడే పడేశాడు. ఆ కత్తి తీసుకుని తను కూడా అక్కడే కంఠం నరుక్కుని చచ్చిపోయి ఉన్నాడు. అంతా చూస్తున్న రాజు వీరవర్ధనుడు దృఢ సంకల్పం, అతడి భార్యాపుత్రుల భక్తి, ధైర్యానికి ఆశ్చర్యపోయాట రాజు. అంటే సాధారణంగా ఎవరి జీవితాన్ని వాళ్ళు పాడు చేసుకోవాలని అనుకోరు కదా! ఎలాగోలాగా బతికుండాలని కోరుకుంటారు. కానీ వీళ్ళు ముగ్గురు కూడా తన కోసానని చెప్పి వాళ్ళ జీవితాలను త్యాగం చేసేసారు. ఆహ్, పెద్దవాడైన తండ్రి చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడు నా కోసానని. ఆయన భార్య చచ్చిపోవడానికి చచ్చిపోయింది పాపం. కొడుకు ఆ 16 ఏళ్ల పిల్లవాడు, చిన్న పిల్లవాడు. అతను చచ్చిపోయాడు. అంచేత వీళ్ళందరికీ ఎంత ధైర్యం, ఎంత సాహసం అని చెప్పి ఈ రాజు చాలా ఆశ్చర్యపోయి, నా మూలాన కదా ఈ ముగ్గురు ప్రాణాలు వదిలేశారు. నన్ను బతికించడం కోసానని వాళ్ళు ముగ్గురు చచ్చిపోయారు అనవసరంగాను. నేను ఏం బతికుంటానులే అని చెప్పి ఇంతటి రాజ్యభక్తి పరాయణులు మరణించేశారు. వీరి మరణానికి కారకుడినైన నేను జీవించి ఉండడం పాపం. వీళ్ళు ముగ్గురికి చావుకి నేను కారకుడినయ్యానిప్పుడు. అంచేత వాళ్ళు ముగ్గురు అలాంటి దేశభక్తి గలవాళ్ళు, రాజభక్తి గలవాళ్ళు చచ్చిపోయాక నేను ఏం ఉపయోగం నా జీవితానికి నాకేం ఉపయోగం అని చెప్పి, నేను కూడా ఈ కాళికాదేవికే బలైపోతాను అనుకున్నాడు. నేను కూడా ఈ కాళికే నా జీవితాన్ని బలి ఇచ్చేస్తానని చెప్పి, కత్తెత్తి చేతిలోకి తీసుకుని కంఠం నరుకోబోయాడు. కంఠం ఖండించుకోబోతే కాళికాదేవి ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమయ్యి అతని చేయి పట్టుకుని, "రాజా సాహసించకు. నీ న్యాయబుద్ధికి చాలా సంతోషించాను. వరం కోరుకో" అంది. "నువ్వు ఎంతో న్యాయంగా ఆలోచించావు నాయనా రాజా. అంచేత నీ న్యాయబుద్ధికి నేను చాలా సంతోషపడ్డాను. అంచేత నువ్వు వరం కావాలో కోరుకో, నీకు నేను ఇస్తాను" అని చెప్పి అడిగింది. జనని ఈ వర్ధనుణ్ణి భార్యాపుత్ర సమేతంగా బతికించు. తల్లి, నువ్వు శక్తిమంతురాలవు కనుక నువ్వేం చేస్తావంటే ఈ వీరవర్ధనుణ్ణి, ఇతని భార్యని, పుత్రుణ్ణి ముగ్గురిని కూడా బతికించు. బతికించావంటే నాకు ఆనందం అని చెప్పాడు ఈ రాజు. నీకు మరణం సంభవిస్తుందని తెలిసినా వీరిని బతికించమంటున్నావు. నీ గతి ఏం కావాలి అని అడిగింది కాళి. అప్పుడు కాళికాదేవి చెప్పింది, నాయనా, నీకు మరి వీళ్ళ ముగ్గురు బతికారనుకో, నీకు మరణం వస్తుంది. అంచేత నీకు మరి మరణం వస్తుందని తెలిసి కూడా వీళ్ళని బతికించమని నువ్వు కోరుకుంటున్నావు. వీళ్ళని నేను బతికించేశానంటే మరి నీకు మరణం వస్తుందనే కదా! నీ మరణాన్ని తప్పించడానికి వీళ్ళు ముగ్గురు చచ్చిపోయారు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు. ఇప్పుడు నువ్వు మరి నిన్ను వీళ్ళని బతికించమంటున్నావు. అప్పుడు మరి నీకు మళ్ళీ నువ్వు మరణిస్తావు కదా! అని చెప్పింది అమ్మవారు. తల్లి, వీరు నా ప్రాణం రక్షించడానికి తమ ప్రాణాలు కోల్పోయిన పుణ్యజీవులు. వీళ్ళు చాలా పుణ్యం చేశారమ్మా. వీళ్ళు నా జీవితం కోసానని, నా ప్రాణాలు రక్షించడం కోసాని వీళ్ళు ముగ్గురు చచ్చిపోయారు. అంచేత ఇలాంటి ప్రభుభక్తి పరాయణులు, పరమయోగ్యుల మరణాలు చూశాక నేను జీవించి ఏం ప్రయోజనం? ఇలాంటి పరమభక్తులు చక్కగా ఎదటి మనుషుల్ని ఇంతగా ప్రేమించి రాజభక్తితోటి వీళ్ళు వాళ్ళ జీవితాలనే
అర్పణ చేసేసారు. అంచేత అలాంటి వాళ్ళు చచ్చిపోయాక నేను జీవించి ఏం ప్రయోజనం చెప్పు తల్లి. నా ప్రాణాలు పోతే పోవుగాక. ఈ ఉత్తములు మరణించకూడదనే అలా కోరుకున్నాను. వీళ్ళు ఉత్తములు కనుక ఈ ముగ్గురు బతికితే చాలు. నేను చచ్చిపోయినా పర్వాలేదు అన్నాడు రాజు. ఆదిశక్తి అతని ధర్మగుణానికి సంతోషించింది. ఆ ఆదిశక్తి అమ్మవారు ఆ రాజు యొక్క ధర్మగుణానికి మెచ్చుకుందిట. మెచ్చుకుని, "రాజా, నువ్వు చాలా యోగ్యుడివి. ఓ రాజా, నువ్వు చాలా యోగ్యుడివయ్యా. నువ్వు చాలా మంచి ఆలోచనలు కలవాడివి. కనుక నీకు దీర్ఘాయువునిస్తున్నాను. నీకు నూరేళ్ళు ఆయుర్దాయాన్నిస్తున్నాను. దీర్ఘాయుష్మంతుడు అవ్వు నువ్వు. వెళ్ళు. వీరవర్ధనుడు భార్యాపుత్రుడితో బతికి వస్తాడు. ఈ వీరవర్ధనుడు ఉన్నాడే, ఆయన భార్యాపుత్రుడితోటి కలిసి నీ మళ్ళీ బతికొస్తాడు" అని చెప్పి కాళిక మాయమైపోయింది. ఈ కాళికాదేవి మాయమైపోయిందిట. రాజు ఇంటికి వెళ్ళిపోయాడు. జరిగిందంతా తలుచుకుంటూ ఆ రాత్రి గడిపాడు. ఆ జరిగిందంతా ఆయన ఒక కలలాగా, ఓ సినిమా రీల్లాగా తలుచుకుంటూ ఆయన రాత్రంతా గడిపాట రాజుగారు. వీరవర్ధనుడు మర్నాడు ఉదయం రాజదర్శనానికి వచ్చాడు. ఈ వీరవర్ధనుడు మర్నాడు ఏమీ తెలియనట్లుగా ఆయన రాజకొలువుకొచ్చాడు. వచ్చేసరికి ఏమీ ఎరగని వాడిలా మొక్కి నిల్చునేసరికి రాజుకి నమస్కారం చేశాడు. నిలబడున్నాడు. నిలబడుండేసరికి రాజు వికసించిన ముఖంతోటి రాజు చాలా సంతోషపడిపోతున్నాడు. ఇంచేత అమ్మవారి దయ వల్ల మళ్ళీ వాళ్ళ కుటుంబం అంతా బతికింది కదా! ఇంత మంచివాడు మళ్ళీ బతికొచ్చాడని చెప్పి ఎంతో ఆనందంతోటి ముఖం వికసించిన ముఖంతోటి, "ఓ వీరవర్ధన, నేను రాత్రి ఆర్తనాదం వెనక వృత్తాంతం తెలుసుకున్నావా? ఏమిటది?" అని అడిగేట. ఏమీ తెలియని వాడిలాగా, "నిన్నను ఎవరో స్త్రీ ఏడుస్తోందని చెప్పి కదా నువ్వు వెళ్ళావు చూసి రమ్మంటేను. మరి అది అక్కడ ఏమైందయ్యా? అసలు ఏం జరిగిందక్కడ?" అని అడిగేట ఏం తెలియనట్టు. "దేవా, పోయి 4 వైపులా చూశాను. నేను వెళ్ళాను మహారాజా. 4 దిక్కులా చూశాను. చూస్తే కానీ ఎవరూ కనపడలేదు. నాకక్కడ ఎవ్వడు కనిపించలేదండి. ఆ ఆర్తనాదం ఎలా వచ్చిందో తెలియలేదు. ఆ ఏడుపు ఎవరిదో ఏమిటో, ఎలా వచ్చిందో నాకేం తెలియలేదు" అనేసాడతను. అని సమాధానం చెప్పాడు. ఇంకేం చెప్పలేదు రాజుకి. అప్పుడు రాజు అక్కడున్న వారికి రాత్రి జరిగిందంతా చెప్పాడు. రాజు ఏం చేశాడప్పుడు, ఆ సభలో ఉన్న వాళ్ళందరికీ రాత్రి ఏమేం జరిగిందో అవన్నీ చెప్పాట. చెప్పి తన పట్ల వీరవర్ధనుడికున్న భక్తికి, అతని భార్యాపుత్రుడి స్థిర సంకల్పానికి, త్యాగానికి ఎంతగానో మెచ్చుకున్నట్ట ఈ రాజు. ఆ ఈ వీరవర్ధనుడి యొక్క గొప్పతనం చెప్పాడు. తర్వాత ఆయన భార్య, పుత్రుడు కూడా రాజు తన యొక్క క్షేమం కోరి వాళ్ళ ప్రాణత్యాగం ఇవన్నీ అక్కడున్న ప్రజలందరికీ చెప్పాట. ఎంత చెప్పి మెచ్చుకున్నట్టు. మెచ్చుకుని అతన్ని ప్రధానమంత్రిగా నియమించాడు. అతన్ని, "నువ్వు ప్రధానమంత్రిగా ఉండాలయ్యా నాకు" అని చెప్పి మంత్రిని చేశాడు ఈ వీరవర్ధనుడిని. మంత్రిగా నియమించుకుని సుఖంగా రాజ్యపాలన చేస్తున్నాడు. సుఖంగా ఈయన రాజ్యపాలన చేసుకుంటున్నాడు రాజు. చేసుకుంటుంటే ఇక ఇక్కడ ఇప్పుడు బేతాళుడు అడుగుతున్నాడు అనమాట. "విక్రమార్క మహారాజా, ఆ నలుగురిలోనూ ఎవరు చేసిన పని గొప్పదో ఆలోచించి చెప్పు నువ్వు" అని అడిగాడు బేతాళుడు. ఆ నలుగురు రా రాజుతో నలుగురు కదా! ఆ నలుగురిలోనూ ఎవరు చేసిన పని గొప్పగా ఉంది. నీకు గొప్పదనిపిస్తోంది. చెప్పు ఓ విక్రమార్క మహారాజా అని అడిగాట. అప్పుడు విక్రమార్కుడు, "బేతాళుడా, వీరవర్ధనుడు రాజసేవకుడు కనుక రాజు కోసం ఏం చేసినా అతని విధే. ఈ వీరవర్ధనుడు ఉన్నాడే, ఈయన ఆమ్, రాజసేవకుడు. రాజు దగ్గర ఒక సేవ చేసేవాడు ఈయన. అంచేత రాజసేవకుడు రాజుకోసానని ఏం చెప్పితే అది చెయ్యాలి. ఏదైనా చెయ్యొచ్చు. అంచేత రాజుకోసానని ఏం చేసినా అది అతని విధి" అని చెప్పాడు. భార్య పతిభక్తి కొద్దీ అతనికి ఎదురాడలేదు. ఇంకా భార్య ఉంది. నా ఆలోచన ఇదే అని చెప్పాడు కదా ఇతని వీరవర్ధనుడు. చెప్తే ఆవిడ పతిభక్తి గలది. భర్త ఏం చెప్తే అది వింటుంది, అలా చేస్తుంది. అంచేత ఆవిడ ఎదురు చెప్పలేదు. అంచేత ఆవిడకి పెద్ద ఆవిడ గొప్పది కాదు. అది సామాన్యమే. కుమారుడు తండ్రి పట్ల విధేయుడు. ఇంకా కుమారుడున్నాడు. తల్లిదండ్రులు అంటే ఆయనకి చాలా ఇష్టం. ఆ అబ్బాయికి ఇష్టం. అందుకోసాని తండ్రి ఇలాగా, "నిన్ను నేను కాళికాదేవికి బలిస్తానంటే" ఆ పిల్లవాడు కూడా ఏమీ ఎదురు చెప్పలేదు. అది సామాన్యమే. రాజు పట్ల విధి నిర్వర్తించాడు. రాజు పట్ల
ఆయన విధి కూడా నిర్వర్తించాడు ఈ అబ్బాయి. అది అసాధారణం కాదు. అది కూడా మామూలుగా సాధారణంగా జరిగే విషయమే. వీళ్ళు చేసినవి గొప్ప పనులే అయినా, వీళ్ళు ముగ్గురు చేసినవి గొప్ప పనే. అయినా సరే, వాళ్ళ మరణాలను చూసి తనకేమని ఒక వా వాళ్ళ మరణాలు చూసాడు ఈ రాజుగారు అక్కడుండి. చూసి, పోతే పోయారులే వీళ్ళు మన రాజ్యంలో ఉన్న ప్రజలు కదా! అని చెప్పి ఇంటికెళ్ళిపోకుండా వారి కోసం చనిపోవడానికి సిద్ధమైన రాజు చేసినదే మరింత గొప్ప పని. వాళ్ళ కోసానని అయ్యో! నా ప్రజలు ముగ్గురు నా కోసాన అయ్యారే అని చెప్పి బాధపడి ఆ రాజు చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడే, ఆ రాజుదే గొప్ప పని. నాకలా తోస్తోందని చెప్పాడు ఈ విక్రమార్క మహారాజు బేతాళుడితోటి. ప్రశంసించదగింది అన్నాడు. అదే గొప్పగా చెప్పుకోవలసిన పని అని చెప్పాడు. అని చెప్పేసరికి విక్రమార్కుడి ఈ విధంగా మౌనభంగం అయిపోయింది. మౌనభంగం అయిపోయేసరికి ఈ బేతాళుడు మళ్ళీ కట్లు తెంపేసుకుని రివ్వున ఎగిరిపోయి మోదిగి చెట్టు కొమ్మెక్కేసి తలకిందులుగా వేళ్లాడుతున్నాడు శవం అయిపోయి. ఆ! తర్వాత మళ్ళీ కార్పటికుడు అనేవాడి కథ చెప్తాను వినమంటున్నాడు. మళ్ళీ బయలుదేరాడు. మళ్ళీ విక్రమార్కుడు బయలుదేరి మళ్ళీ ఆ చెట్టు దగ్గరికెళ్ళేసరికి మోదుగ చెట్టు దగ్గరికి మళ్ళీ కార్పటికుడు అనే కథ చెప్తున్నాడు. అప్పుడు శవంలోంచి బేతాళుడు మళ్ళీ విక్రమార్క మహారాజా, నీకు మార్గాయాసం తెలియకుండా మళ్ళీ ఇంకో కథ చెప్తాను విను అంటూ మళ్ళీ ఇంకో కథ ప్రారంభించాడు. అంచేత ఆ కథ అక్కడికి అయిపోయింది. దానికి సమాధానం చెప్పాడు ఈ బేతాళుడికి. ఎప్పుడైతే చెప్పాడో మళ్ళీ బేతాళుడు చెట్టెక్కేశాడు. అంచేత మళ్ళీ వాడిని భుజాన్నేసుకుని వస్తున్నాడు ఈ విక్రమార్కుడు. విక్రమార్కుడు వస్తూ ఉంటే, నీకు మార్గాయాసం తెలియకుండా నేను ఒక కథ చెప్తాను వినమని చెప్తున్నాడు. బ్రహ్మపురం అనే పట్టణాన్ని ఘనసింహుడనే రాజు పాలించసాగాడు. అక్కడ బ్రహ్మపుత్రం అనే ఓ పట్టణం ఉందిట. దాన్ని ఘనసింహుడు అనే రాజు పరిపాలిస్తున్నట్ట. అతడు అందరి రాజుల్ని జయించి ఏకఛత్రాధిపత్యంగా ఏలేవాడు. అతను ఆ చుట్టుపక్కల ఉన్న రాజులందరినీ కూడా ఓడించేసి వాళ్ళ రాజ్యాలను తన రాజ్యంలో కలిపేసుకుని ఏకఛత్రాధిపత్యంగా తానే చక్రవర్తి అని చెప్పి అలాగా పరిపాలిస్తూ ఉండేవట. ఒకనాడు కార్పటికుడు అనేవాడు రాజు దగ్గరికి వచ్చి తనకి ఏదైనా ఒక ఉద్యోగం ఇప్పించాలని ప్రార్థించాడు. వాడి పేరు కార్పటికుడు. వాడేం చేశాడు, ఓ రోజుని ఈ రాజ్యసభలోకి వచ్చి నాకు ఏదైనా ఉద్యోగం మీ కొలువులో ఇవ్వండి అని అడిగాట. అతను బుద్ధిమంతుడు అనిపించి రాజు అతన్ని ఒక చిన్న ఉద్యోగంలో నియమించాడు. ఇతను బుద్ధిగానే ఉన్నాడు, చూడ్డానికి బుద్ధిమంతుడిలాగే కనిపిస్తున్నాడు అని చెప్పి ఒక చిన్న ఉద్యోగాన్ని ఆ రాజు తన కొలువులో ఇచ్చాడు. కార్పటికుడు రాజు మీద చాలా భక్తి కలిగి తన పనులన్నీ శ్రద్ధగా చేస్తూ ప్రభువుని సేవించేవాడు. ఈ కార్పటికుడు ఏం చేస్తున్నాడు, చక్కగా ఎంతో శ్రద్ధతోటి ఆ రాజుని సేవించుకుంటూ తనకి చెప్పిన పనులన్నీ ఎంతో శ్రద్ధగా చేస్తున్నట్ట. ఒకనాడు రాజు కొద్దిమంది పరివారంతో వేటకెళ్ళాడు. కొంచెం పరివారం తీసుకుని రాజు వేటకని అడవికి వెళ్ళాడు. కార్పటికుడు కూడా రాజు వెంట వెళ్ళాడు. ఈ కార్పటికుడు కూడా రాజుతోటి కలిసి వెళ్ళాడు. రాజుతోటి రాజుతోటి వెళ్ళిన పరివారం ఉంది కదా, ఆ పరివారంతో ఈ కార్పటికుడు కూడా వెళ్ళాడు. కొంత దూరం పోయాక రాజు తన గుర్రాన్ని చాలా వేగంగా పరిగెత్తించట. రాజు కొంత దూరం వెళ్ళాక తన గుర్రాన్ని బాగా దూరంగా పరిగెత్తించేశాడు. పరిగెత్తించేసరికి పరివారం వెనకబడిపోయింది. ఈ రాజు ముందుకెళ్ళిపోయాడు. మిగిలిన సేవకులు వెనకబడిపోయారు. ఈ సేవకులందరూ కూడా వెనకాల ఉండిపోయారు. చాలా దూరం వెళ్ళాక ఘనసింహుడికి దాహంతో నాలుక పిడచకట్టడం పోసాగింది. ఈ రాజుకి కొంచెం దూరం వెళ్ళేసరికి ఆ నాలుక పిడచకట్టిపోతోంది. నీళ్లు కావాలి, తాగడానికి మంచినీళ్ళు కావాలి. ఎక్కడా నీరు కనబడక వెనక్కి తిరిగి చూశాడు. పరివారం ఏమో ఎక్కడో ఉంది. వెనక్కి తిరిగి చూసుకున్నాడు. ఎవరికైనా పురమాయిస్తే నీళ్లు తెస్తారని. పరివారం ఎక్కడా కనిపించలేదు. నీళ్లు కూడా కనిపించలేదు. కనిపించకపోయేసరికి సేవకులు ఎవరూ కనపడలేదు. కార్పటికుడు మాత్రం గుర్రం ఎంత వేగంగా పరిగెత్తినా దాని వెనకే పరిగెత్తి
రావడం వలన అతను మాత్రం రాజుకి కనిపించాడు. ఈ కార్పటికుడు ఏం చేశాడంటే, గుర్రం ఎంత స్పీడ్‌గా పరిగెత్తినా సరే, అతను కూడా అంత స్పీడ్‌గానే పరిగెత్తాడు. పరిగెత్తి ఈ రాజు వెనకాలే పరిగెత్తుకొనొచ్చాడు. రావడం చేత ఈ రాజుకి కార్పటికుడు ఒకడే కనిపించాడు. వెనక్కి తిరిగి చూసేసరికి. ఇంక తన సైన్యం ఎక్కడా కనిపించలేదు. వాళ్ళు వెనకబడిపోయారు కానీ, ఈ కార్పటికుడు మాత్రం పరుగు పరుగులనే ఈ రాజుని అనుసరించి వచ్చాడనమాట. అతను ఆశ్చర్యపోయాట రాజు. ఆశ్చర్యపోయి, వీడు చాలా సమర్థుడిలాగా ఉన్నాడు. వీడు చాలా సమర్థతతోటున్నాడు. అంటే గుర్రంతోటి సమానంగా పరిగెత్తుకు రావడం అంటే మాటలా, కాళ్ళతోటి. వాళ్ళు సైన్యం వెనకబడిపోయారు. కానీ ఈ కార్పటికుడు మాత్రం కాళ్ళతోటి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. అందుకు నాకు దాహంతో నోరెండిపోతుంది హ్మ్, అనుకున్నాడు. వీడు సమర్థుడు అనుకున్నాడు. ఏ పనేం చెప్పినా చేయగలడు అనుకు ఊహించి, వీడు చాలా సమర్థతగా ఉన్నాడు అనుకుని, నాకు దాహంతోటి నోరెండిపోతోంది. పురుషుడు నీళ్లు తాగకపోతే ప్రాణాలనిచ్చేటట్లు లేవు. వాడిని కార్పటికుడితోటి అన్నాడనమాట. వీడు ఏ పని చెప్పినా సమర్థుడుగానే కనిపిస్తున్నాడు. నాకు దాహంతోటి నోరెండిపోతోంది. నాలుక పిడచగట్టుకుపోతోంది. ఒక్క పురుషుడి నీళ్ళైనా కావాలి. లేపోతే నా ప్రాణాలు పోయేటట్టుగా ఉన్నాయి. దగ్గరలో జలాశయం ఉందేమో చూసి వచ్చి చెప్పు అని ఆజ్ఞాపించాడు. ఈ దగ్గరలో ఎక్కడైనా ఓ జలాశయం ఏమైనా కనిపిస్తుందేమో చూసి నాకు చెప్పు. అక్కడికెళ్ళి మంచినీళ్ళు తాగుతాను. నాకు నాలుక అంతా ఎండిపోతోంది అని చెప్పాడు. ఆ కార్పటికుడితోటి. ఆ తర్వాత కథ ఏమైందో తర్వాత చెప్తానమ్మా ఉంటాను. జై శ్రీరామ్.